తలుపుల గంగాధర్ గారి సీనియర్ బీజేపీ నాయకులు తలుపుల గంగాధర్ గారిని, కేశవరెడ్డి గారిని, జనసేన రాష్ట్రంలో 2 ఏళ్ల సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ఈ రోజున కదిరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు కదిరి టౌన్ ప్రెసిడెంట్ డైమండ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సోదరుడు బీజేపీ పార్టీ మిట్టా వంశీ గారికి, అదేవిధంగా ఈ రోజున పరిశీలకులుగా మన నియోజకవర్గంలో కొన్ని మాసాలుగా మనందరికీ సుపరిచితుడైనటువంటి చెంచయ్య నాయుడు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి కూటమి పార్టీ కుటుంబ సభ్యులకు, అధికారులకు, వేదిక ముందున్నటువంటి కూటమి పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. 2 సంవత్సరాల సుపరిపాలన తర్వాత మనం మామూలుగా మొన్నటి రోజున జిల్లా స్థాయిలో ఒక కార్యక్రమం చేసుకున్నాం. అంతకుముందు రాష్ట్ర స్థాయిలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించి తిరుపతిలో మొదలుపెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అంత్యస్థాయిలో బీజేపీ పార్టీ అధ్యక్షులు మాధవ్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసినటువంటి అన్ని సంక్షేమాలు కానీ, అంత అభివృద్ధి కానీ పదే పదే ప్రజలకు తెలియజెప్పేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నాం. అందులో భాగంగా మళ్ళీ మన జిల్లాలో కూడా, జిల్లా స్థాయిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు కేవలం రాష్ట్రంలో అన్ని వర్గాలకు అందిస్తున్నటువంటి సంక్షేమమే కాకుండా ఈ జిల్లాకు అందించినటువంటి అభివృద్ధిని కూడా పేర్కొనడం జరిగింది. ఈ రోజున మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నటువంటి సంక్షేమం, వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి, అంతే స్థాయిలో మన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సంక్షేమం కానీ, అభివృద్ధి మీద కానీ ఒక 2 నిమిషాల పాటు చర్చించుకోవాలనే ఆలోచన మనందరికీ ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇందాక రాష్ట్ర అభివృద్ధిని చూస్తే ఆగిపోయినటువంటి పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి. గతంలో హంద్రి నివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టుని పూర్తి చేసి ఇచ్చినప్పటికీ నీళ్ళు ఇవ్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానానికి స్వస్తి పలుకుతూ అదే హంద్రినివా కాలువల ద్వారా మన ప్రాంతంలో, మన తలుపుల మండలానికి కూడా, ఎన్పిగుంట మండలానికి కూడా చెరువులు నీళ్లతో నింపినటువంటి పరిస్థితులు అందరూ అర్థం చేసుకోమంటున్నాము. వక్తలు కూడా దాన్ని ప్రస్తావించడం కూడా జరిగింది. అంతేకాకుండా మామూలుగా ఎండాకాలం వస్తే ఇబ్బంది పడతామని ఆలోచన చేసి ముందు చూపుతోనే ఏదైతే సర్ప్లస్ వాటర్ ఉందో, కృష్ణానదీ జలాలు ఎగువ ప్రాంతంలో వరదలు బాగున్నాయి, నీటి నిల్వ ఉంది, గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా రికార్డు స్థాయిలో దాదాపు 50 టీఎంసీల నీటిని వినియోగం చేసుకోగలిగినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇకపోతే ఆగిపోయినటువంటి రాజధాని అమరావతి పనులు, దానికంటే ముందు మన బిడ్డలు ఎక్కడైనా పక్క రాష్ట్రంలో పోయినా పుస్తకాల్లో చదువుకోవాలన్నా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితుల నుంచి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కొలువైనటువంటి ఎన్డీఏ పార్టీకి అనుగుణంగా మనము నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటులో అమరావతిని ఈ రాష్ట్రానికి రాజధాని అని గెజెట్లో కూడా బిల్లు పాస్ చేసుకున్నటువంటి ఘటనను కూడా మనం అందరూ గట్టిగా హర్షించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేవలం పేరుకో రాజధానికి మాత్రమే పరిమితం అవ్వాల. కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి విడతలోనే 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో మళ్ళీ అమరావతి పనులు పరుగులెత్తించేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి పరిస్థితులు అందరూ కూడా మరొకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. గత 5 సంవత్సరాల కాలంలో
కేవలం మనుషులని ఓటర్లుగా చూసేటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో. కేవలం ఓటర్లుగా చూసినాడు కాబట్టి ఆయన మామూలుగా అధికారంలోకి రాగానే బటన్ ఒత్తుతాండను, పరదాల మాటను సంచరిస్తాండ అని చెప్పినాడు. అమరావతిని ఆపేసినాడు. తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని అమరావతి రాజధాని నిర్మిస్తా అని అబద్ధాలు పలికి మళ్ళీ అమరావతిని పూర్తి స్థాయిలో ఆపేసి 3 రాజధానులాటకు తెరలేపినాడు. వారంలో రద్దు చేస్తానని చెప్పినటువంటి సిపిఎస్ విధానాన్ని నేలిగర్చుకొని నాకు తెలియక మాట్లాడినా అని చెప్పగలిగినాడు. మద్యపాన నిషేధం మా యొక్క సిద్ధాంతం అని చెప్పేసి మేనిఫెస్టోలో కూడా పెట్టి, మేనిఫెస్టో అంటే మాకు భగవద్గీత, ఖురాను, బైబిల్ అని చెప్పి మాట్లాడినటువంటి పెద్ద మనిషి అధికారంలోకి రాగానే మళ్ళీ మద్యం వ్యాపారం మాత్రమే చేసి అన్ని మతాల యొక్క గౌరవాన్ని, సాంప్రదాయాల్ని తుంగలో దొక్కినటువంటి పరిస్థితులు ప్రత్యేకంగా ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నారు. మమ్మల్ని ఎట్లా తుంగలో దొక్కినాడు ఆయన? మమ్మల్ని సెకండ్ రేట్ సిటిజన్గానే చూస్తుంటాడు ఆయన. ఒక ఖురాన్ మీదో, ఒక బైబిల్ మీదో, ఒక భగవద్గీత మాదిరి, ఒక ఖురాన్ మీదో, ఒక బైబిల్ మీదో, ఒక భగవద్గీత మాదిరినో ఆయన చూస్తా అని చెప్పి అబద్ధాలు చెప్పడం ఎంతవరకు సహేతుకమో మీరు ఆలోచన చేసుకోమంటాడు. అక్కడి నుంచి పోతే సంక్షేమం. మీకు పెన్షన్ 2000 కాదు 3000 ఇస్తా అని చెప్పినటువంటి పలికినటువంటి పెద్ద మనిషి ఎన్నికల మేనిఫెస్టో మాకు బైబిలు, ఖురాను, భగవద్గీత అని మాట చెప్పినటువంటి వ్యక్తి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచినాడా? పెంచలా. 1 సంవత్సరము తర్వాత ప్రజలు తిట్టుకుంటా ఉన్నారంటే 4 సంవత్సరాల్లో 250 వేలం పాట మాదిరిగా పేద ప్రజల్ని ఆశ చూపిస్తూ మోసం చేసినాడు. మళ్ళీ ఒకసారి భగవద్గీతని, ఖురాన్ని, బైబిల్ని తుంగలో దొక్కిండేది వాస్తవమా కాదా ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు. అబద్ధాలకు పరాకాష్టే జగన్మోహన్ రెడ్డి, అరాచకాలకు పరాకాష్టే గొడ్డలి పార్టీ. ఈ రెండు కూడా ఇప్పుడు కూడా ప్రజల్ని మళ్ళీ మోసం చేసేటువంటి ఆలోచనతోనే ఉన్నాయి కానీ వేరే రకమైనటువంటి సిద్ధాంతం కానీ, వేరే రకమైనటువంటి ప్రజాకర్షక పనులు కానీ చేస్తామని మాట్లాడడంలా. ఈ రోజున 3000 పెన్షన్ ఇస్తా అని పలికి 5 సంవత్సరాల పాటు మొదటి సంవత్సరం మోసం చేసి, 2వ సంవత్సరం నుంచి మొదలుపెట్టి 5వ సంవత్సరానికి 1000 రూపాయలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎన్నికల సమయంలో మేనిఫెస్టో రూపకల్పనప్పుడు హామీ ఇచ్చినామని చెప్పేసి 3 నెలలు అయింది. మేము మేనిఫెస్టో ఇచ్చి అధికారంలోకి రాగానే 3 నెలల డబ్బు కూడా 1000 రూపాయలు జమ చేసి 4000కి 7000 ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి పద్ధతి ఎక్కడ ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు. ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి మనం. ఇది వికలాంగులకు 6000 ఇచ్చేటువంటి కార్యక్రమం, పూర్తి అంగవైకల్యం ఉన్నటువంటి వారికి 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి కార్యక్రమం. అసలు భారతదేశ చరిత్రలో సంక్షేమంలో మొదలైనటువంటి పెన్షన్ల, సామాజిక పెన్షన్ల పంపిణీ అనేది ఎన్టీఆర్ గారితో మొదలైతే దాన్ని పూర్తి స్థాయిలో అత్యున్నతమైనటువంటి స్థాయికి, అత్యధికమైనటువంటి స్థాయికి తీసుకుపోయినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనే జరిగిందనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున సామాజిక పెన్షన్లు ఇస్తూ ఉంటే మళ్ళీ తగుదనమ్మా అని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర ఏంటంటే ఇంకా కొత్త పెన్షన్లు ఇవ్వలేదు, ఇంకా వికలాంగులకి లేదని. మన దగ్గర ఒక తప్పు ఉంది. ఇచ్చేటువంటి పెన్షన్లలో దొంగ పెన్షన్లు చాలా ఉన్నాయి. వాస్తవమా కాదా? అది ఏ పార్టీకి చెందినవి? అవి గొడ్డలి పార్టీకి చెందినటువంటి వాళ్ళవి. కానీ మనం పెన్షన్లు వీళ్ళంటే మన కార్యకర్త భయపడిపోయేసి ఇంకా 4 ఇద్దాం కానీ ఇవి తీయొద్దు అంటారు. ఇది ఖచ్చితంగా మీరు న్యాయమా ఒక్కసారి ఆలోచన చేయమంటారా? ఆలోచన చేసుకోండి. కేవలం ఇటువంటి ఆలోచన విధానాన్ని అడ్డం పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాజకీయాలు చేయాలనుకుంటున్నాడు. కానీ అరే పెన్షన్లు ఇంత పెద్ద ఎత్తున ఇస్తున్నారు, 1వ తారీఖు ఇస్తున్నారు, ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనారు, వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలా. టీచర్లు ఇక్కడ ఈ మీటింగ్లో భాగస్వాములైనారు, ఎంఈఓలు వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలా. జీతాలు ఎప్పుడు వస్తాయో, పోలీసు వాళ్ళు కూడా భాగస్వాములైనారు, వాళ్ళు ఆలోచన చేసుకోవాలా. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియనటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీ జీవితంలో అంధకారాన్ని నింపిండేది వాస్తవమా కాదా? మీ సివిల్ స్కోర్ని అట్టడుగు స్థాయికి తీసుకుపోయిండేది వాస్తవమా కాదా? ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు. అందుకే ఉద్యోగస్తులు గత సార్వత్రిక ఎన్నికలప్పుడు
జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన కోపంతోనే ఎన్నికల్లో కూటమి పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. ఈ రోజున మళ్ళీ అధికారంలో కోపం ఉంది, పదే పదే మీటింగులు పెడుతున్నారు, మమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారండి. ఇది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోతాం. కాకపోతే ముఖ్యమంత్రి గారి పనితీరు ఒకటి ఉంది, అందరినీ కలుపుకొని పనిచేయాలని. ఇప్పుడు మన నియోజకవర్గంలో కూడా కొద్దిమంది అధికారులకి ఇక్కడ పనిచేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. రాత్రింబోళ్ళు పని చెప్తాడు, తప్పు చేయొద్దు అంటాడు, తప్పు చేయకపోతే ఎట్లా, మాకు ఆడల లెక్క వస్తుంది, ఈడ లెక్క వస్తుందని. అంతే స్థాయిలో మన నాయకులు కూడా కొద్దిమంది ఉన్నారు. మాకు ఇప్పుడు మేము కొట్టేయకపోతే ఎలక్షన్లు ఎట్లా చేయాలా, ఆమె కమాయన అయితే కైసా చేయి సియాసత్ కర్నే కా అని. వీళ్ళు జమీందా వీళ్ళ సొమ్మేమి ఆ ఎలక్షన్స్కి పెట్టరు. మళ్ళీ ఆ రోజున ఎమ్మెల్యే అభ్యర్థి లెక్కీగా తప్పదు, లేదు సర్పంచ్ అభ్యర్థి లెక్కీగా తప్పదు, కౌన్సిలర్ అభ్యర్థి లెక్కీగా తప్పదు. వీళ్ళు ఇప్పుడు కొట్టేస్తేనే మళ్ళీ లెక్క పెడతారంట. ఈ రకమైన ధోరణి ఉంటే ప్రజలు హర్షిస్తారా? ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాండ కార్యకర్తలకు, నాయకులకు కూడా. ఇది తప్పు. కష్టపడల్లా, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో మనం రాజకీయాల్లోకి వచ్చినాం. గౌరవం కోసం తాపత్రయపడుతూ నాయకత్వంలో ఉన్నటువంటి రుచి పుట్టుకతో మనల్ని నాయకులుగా కొన్ని గుణాలు పెట్టి ఉంటాడు భగవంతుడు. అందుకే మనం అందరికీ ఎక్కువ నవ్వ కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. మన కష్టం ఉంటుంది, మన కుటుంబ సభ్యులు తిట్టుకుంటూ అంటారు, మనకు నిరంతరం శ్రమ ఉంటుంది, రాత్రింబౌళ్ళు పని ఉంటుంది, నిరంతరము మనము ఛాలెంజెస్తోనే సవాళ్ళని ఎదుర్కొనేటువంటి తత్వం ఉంటుంది. కానీ మనం నాయకులం కాబట్టి మనం దీన్ని ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉంటాము. మిమ్మల్ని మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి, మళ్ళీ మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి కొద్దిమంది వ్యక్తులు ప్రయత్నాలు నిరంతరం చేస్తూనే ఉంటారు. అటువంటి ట్రాప్లో పడద్దని కార్యకర్తలకు ఈ వేదిక మీద నుంచి పిలుపునిస్తూ ఉంటారు. ఒక ఖురాన్ మీదో, ఒక బైబిల్ మీదో, ఒక భగవద్గీత మాదిరినో ఆయన చూస్తా అని చెప్పి అబద్ధాలు చెప్పడం ఎంతవరకు సహేతుకమో మీరు ఆలోచన చేసుకోమంటాడు. అక్కడి నుంచి పోతే సంక్షేమం. మీకు పెన్షన్ 2000 కాదు 3000 ఇస్తా అని చెప్పినటువంటి పలికినటువంటి పెద్ద మనిషి ఎన్నికల మేనిఫెస్టో మాకు బైబిలు, ఖురాను, భగవద్గీత అని మాట చెప్పినటువంటి వ్యక్తి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచినాడా? పెంచలా. 1 సంవత్సరము తర్వాత ప్రజలు తిట్టుకుంటా ఉన్నారంటే 4 సంవత్సరాల్లో 250 వేలం పాట మాదిరిగా పేద ప్రజల్ని ఆశ చూపిస్తూ మోసం చేసినాడు. మళ్ళీ ఒకసారి భగవద్గీతని, ఖురాన్ని, బైబుల్ని తుంగలో దొక్కిండేది వాస్తవమా కాదా ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు. అబద్ధాలకు పరాకాష్టే జగన్మోహన్ రెడ్డి, అరాచకాలకు పరాకాష్టే గొడ్డలి పార్టీ. ఈ రెండు కూడా ఇప్పుడు కూడా ప్రజల్ని మళ్ళీ మోసం చేసేటువంటి ఆలోచనతోనే ఉన్నాయి. కానీ వేరే రకమైనటువంటి సిద్ధాంతం కానీ, వేరే రకమైనటువంటి ప్రజాకర్షక పనులు కానీ చేస్తామని మాట్లాడడంలా. ఈ రోజున 3000 పెన్షన్ ఇస్తా అని పలికి 5 సంవత్సరాల పాటు మొదటి సంవత్సరం మోసం చేసి, 2వ సంవత్సరం నుంచి మొదలుపెట్టి 5వ సంవత్సరానికి 1000 రూపాయలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎన్నికల సమయంలో మేనిఫెస్టో రూపకల్పనప్పుడు హామీ ఇచ్చినామని చెప్పేసి 3 నెలలు అయింది. మేము మేనిఫెస్టో ఇచ్చి అధికారంలోకి రాగానే 3 నెలల డబ్బు కూడా 1000 రూపాయలు జమ చేసి 4000కి 7000 ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి పద్ధతి ఎక్కడ ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు. ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి మనం. ఇది వికలాంగులకు 6000 ఇచ్చేటువంటి కార్యక్రమం, పూర్తి అంగవైకల్యం ఉన్నటువంటి వారికి 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి కార్యక్రమం. అసలు భారతదేశ చరిత్రలో సంక్షేమంలో మొదలైనటువంటి పెన్షన్ల, సామాజిక పెన్షన్ల పంపిణీ అనేది ఎన్టీఆర్ గారితో మొదలైతే దాన్ని పూర్తి స్థాయిలో అత్యున్నతమైనటువంటి స్థాయికి, అత్యధికమైనటువంటి స్థాయికి తీసుకుపోయినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనే జరిగిందనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున సామాజిక పెన్షన్లు ఇస్తూ ఉంటే మళ్ళీ తగుదనమ్మా అని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర ఏంటంటే ఇంకా కొత్త పెన్షన్లు ఇవ్వలేదు, ఇంకా వికలాంగులకి లేదని. మన దగ్గర ఒక తప్పు ఉంది. ఇచ్చేటువంటి పెన్షన్లలో దొంగ పెన్షన్లు చాలా ఉన్నాయి. వాస్తవమా కాదా? అది ఏ పార్టీకి చెందినవి? అవి గొడ్డలి పార్టీకి చెందినటువంటి వాళ్ళవి. కానీ మనం పెన్షన్లు వీళ్ళంటే మన కార్యకర్త భయపడిపోయేసి ఇంకా 4 ఇద్దాం కానీ ఇవి తీయొద్దు అంటారు.
ఇది ఖచ్చితంగా మీరు న్యాయమా ఒకసారి ఆలోచన చేయమంటాడా? ఆలోచన చేసుకోండి. కేవలం ఇటువంటి ఆలోచన విధానాన్ని అడ్డం పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాజకీయాలు చేయాలనుకుంటున్నాడు. కానీ అరే పెన్షన్లు ఇంత పెద్ద ఎత్తున ఇస్తున్నారు, 1వ తారీఖు ఇస్తున్నారు, ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనారు, వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలా. టీచర్లు ఇక్కడ ఈ మీటింగ్లో భాగస్వాములైనారు, ఎంఈఓలు వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలా. జీతాలు ఎప్పుడు వస్తాయో పోలీసు వాళ్ళు కూడా భాగస్వాములైనారు, వాళ్ళు ఆలోచన చేసుకోవాలా. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియనటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీ జీవితంలో అంధకారాన్ని నింపిండేది వాస్తవమా కాదా? మీ సివిల్ స్కోర్ని అట్టడుగు స్థాయికి తీసుకుపోయిండేది వాస్తవమా కాదా? ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు. అందుకే ఉద్యోగస్తులు గత సార్వత్రిక ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన కోపంతోనే ఎన్నికల్లో కూటమి పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. ఈ రోజున మళ్ళీ అధికారంలో కోపం ఉంది, పదే మీటింగులు పెడుతున్నారు, మమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారండి. ఇది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోతాం. కాకపోతే ముఖ్యమంత్రి గారి పనితీరు ఒకటి ఉంది, అందరినీ కలుపుకొని పనిచేయాలని. ఇప్పుడు మన నియోజకవర్గంలో కూడా కొద్దిమంది అధికారులకి ఇక్కడ పనిచేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. రాత్రింబోళ్ళు పని చెప్తాడు, తప్పు చేయొద్దు అంటాడు. తప్పు చేయకపోతే ఎట్లా, మాకు ఆడల లెక్క వస్తుంది, ఈడ లెక్క వస్తుందని. అంతే స్థాయిలో మన నాయకులు కూడా కొద్దిమంది ఉన్నారు. మాకు ఇప్పుడు మేము కొట్టేయకపోతే ఎలక్షన్లు ఎట్లా చేయాలా, ఆమె కమాయన అయితే కైసా చేయి సియాసత్ కర్నేక అని. వీళ్ళు జమీందా వీళ్ళ సొమ్మేమి ఆ ఎలక్షన్స్కి పెట్టరు. మళ్ళీ ఆ రోజున ఎమ్మెల్యే అభ్యర్థి లెక్కీగా తప్పదు, లేదు సర్పంచ్ అభ్యర్థి లెక్కీగా తప్పదు, కౌన్సిలర్ అభ్యర్థి లెక్కీగా తప్పదు. వీళ్ళు ఇప్పుడు కొట్టేస్తేనే మళ్ళీ లెక్క పెడతారంట. ఈ రకమైన ధోరణి ఉంటే ప్రజలు హర్షిస్తారా? ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాండ కార్యకర్తలకు, నాయకులకు కూడా. ఇది తప్పు. కష్టపడాలా, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో మనం రాజకీయాల్లోకి వచ్చినాం. గౌరవం కోసం తాపత్రయపడుతూ నాయకత్వంలో ఉన్నటువంటి రుచి పుట్టుకతో మనల్ని నాయకులుగా కొన్ని గుణాలు పెట్టి ఉంటాడు భగవంతుడు. అందుకే మనం అందరికీ ఎక్కువ నవ్వ కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. మన కష్టం ఉంటుంది, మన కుటుంబ సభ్యులు తిట్టుకుంటూ అంటారు, మనకు నిరంతరం శ్రమ ఉంటుంది, రాత్రింబౌళ్ళు పని ఉంటుంది, నిరంతరము మనము ఛాలెంజెస్తోనే సవాళ్ళని ఎదుర్కొనేటువంటి తత్వం ఉంటుంది. కానీ మనము నాయకులం కాబట్టే మనం దీన్ని ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉంటాము. మిమ్మల్ని మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి, మళ్ళీ మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి కొద్దిమంది వ్యక్తులు ప్రయత్నాలు నిరంతరం చేస్తూనే ఉంటారు. అటువంటి ట్రాప్లో పడద్దని కార్యకర్తలకు ఈ వేదిక మీద నుంచి పిలుపునిస్తూ ఉంటారు. వస్తా అంటే మా ఇస్మాయిల్ వచ్చేసి ఎవరినో బెదిరించినాడంట, ఇంకొక లీడర్ వచ్చి కంప్లైంట్ చెప్తాడు. 2 వార్డులు అయితే కొట్లాడిపోతాడని కూడా నేను చెప్తాను. రాజకీయాల్లో ఇందాకేదో చెప్తాన్నాడు సోదరుడు ఎవరు అడుగుతా అంటే, రాజకీయాల్లో ఇది కూడా ఒక భాగం. నిరంతరం ఏదో ఒకటి డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ ఆ డిస్టర్బెన్స్ని హ్యాండిల్ చేయగలిగినోడే లీడర్ అవుతాడు. మనం పడిండే సంక్షేమాలు, సంక్షోభాలు అన్నీ ఇన్ని కాదు, వాటన్నిటి నుంచి పైకి లేచినాం, వాటన్నిటి నుంచి నేర్చుకున్నాం. దీనిలో ఎట్లా హ్యాండిల్ చేయాలనేది, అది లేకపోతే నిద్ర పట్టలేని పరిస్థితికి మనం వచ్చినాం. ఇప్పుడు ఎవడోడు గీక్కపోతే దీన్ని ఎట్లా తిప్పి కొట్టేదనే ఆలోచన లేకపోతే నిద్ర రాదు మనకి. అంటే నాయకులందరూ కూడా గ్రహించుకోవాల్సింది, రాజకీయాలు ఎప్పుడు పూలపాన్పు కాదు. నాయకత్వం అంటే లగ్జరీ కాదు. కొద్దిమంది రాజకీయ ముసుగేసుకోనో, రాజకీయ పార్టీల ముసుగేసుకొని బ్రోకర్లుగా బతికే వాళ్ళకు మాత్రం లగ్జరీ అనేది. వాళ్ళ గురించి మనం ఆలోచన చేసే పప్పులో కాలేసినటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ ఆలోచన విధానం నుంచి పక్కకు రమ్మని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నారు. ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఉదయం ఒక ఇంటర్వ్యూ చూస్తున్నా, అమెరికా అధ్యక్షుడు భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక అమెరికా ప్రెసిడెంటు భారతదేశ ప్రధాని పొగడ్డం అనేది నేను మొట్టమొదటిసారి విన్నా. మామూలుగా క్యాజువల్గా పొగడ్డం వేరే, క్వాలిటేటివ్గా పొగడ్డం వేరే, క్వాలిటేటివ్గా డిఫరెన్షియేట్ చేయడం వేరే. అంటే ఈ మనిషిలో ఈ గుణాలు ఉన్నాయని చెప్పేసి విశ్లేషించడం వేరే. అంత అద్భుతమైనటువంటి నాయకత్వము భారతదేశ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అనేది
ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి పుట్టినప్పటి నుంచి కూడా ఒక నాయకుడి చుట్టూనే ఉమ్మడి రాష్ట్రాల రాజకీయాలు చుట్టూ తిరుగుతున్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మన ముందుండేది. అన్న కాడిపడేసిన తమ్ముడు భుజానికి ఎత్తుకొని మళ్ళీ ఆ పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనమందరూ ఆస్వాదించేటువంటి టైం ఇది, ఇన్స్పైరింగ్ టైం ఇది కూటమి పార్టీ నాయకులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల కాలంలో మామూలుగా అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు పనులు చేస్తూ ఉంటే అప్పట్లో అధికార పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి మొగుడు పెళ్ళాలు మద్యం వ్యాపారం చేసుకున్నారు. ఐవార్లని బ్రాందీ షాపుల దగ్గర పెట్టినారు, బాత్రూములు కడిగించినారు. మొన్న చెప్తున్నాడు ఒక ఐవారు, మాకు కొంచెం పని ఎక్కువైతుంది, కొంచెము అయ్యారు డబ్బులు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అని మళ్ళీ అంటున్నాడు. క్యా దియా తో భీ నై దియా తో భీ ఓ సాలాతో ఆరానే భయ్ మై వీల్నామా లిక్కే జాతోని వీల్నామాల్లో రాసిపోతాడంట. జగన్మోహన్ రెడ్డికి మాత్రం రే మీరు ఓట్లు వేద్దురా అని వాళ్ళ బిడ్డలకు చెప్పిపోతాడంట. ఆ రకమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గురించి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు ఉంది. ఒక్కసారి ఆ చీకటి రోజుల్ని గుర్తు తెచ్చుకుంటే ఉలిక్కిపడి మళ్ళీ తడుముకొని అతనికి వ్యతిరేకంగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు మనం అందరం కూడా ప్రజల దగ్గరికి పోతే చాలు. ఇవాళ రేపు మన నియోజకవర్గంలో ఇంకా ఏదైనా అభివృద్ధి గురించి రాష్ట్రంలో మాట్లాడదామంటే చాలా మీటింగ్లో మీరు మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే సమయాభావం అయింది. మా చెంచయ్య నాయుడు అన్న కూడా మళ్ళీ కాళహస్తి పోయేసి మీటింగ్ పోవాలి అంటున్నాడు. ఇందాక తలుపులతో మొదలు పెడితే తలుపుల మండలంలో నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మనదే. తలుపుల మండలానికి కనెక్టివిటీ చేసినటువంటి ఘనత మనదే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇబ్బంది ఉంటే కూడా యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళని నచ్చజెప్పుకొని పనిచేసుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూడా ఈ కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మీరు ఒకసారి ఆలోచన చేస్తే గత ప్రభుత్వ హయాంలో గంపెడు మన్నే లేదు గ్రామీణ ప్రాంత రోడ్లకి. ఒక్కొక్క మండలంలో 5 కోట్లు 6 కోట్లు దాదాపు 23 కోట్ల రూపాయలు మొదటి 6 నెలల్లోనే మండలాల్లో గ్రామీణ రోడ్ల కోసము ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మధ్యలో గ్యాప్ వచ్చి ఉండొచ్చు కొంచెం. ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే గతంలో ఉపాధి హామీ పథకం అనేది ఉండేది, జాతీయ ఉపాధి హామీ పథకం. ఆ ఉపాధి హామీ పథకాన్ని విబిజీ రామ్జీ పథకం కింద పేరు మార్చి గైడ్లైన్స్ మార్చినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కొత్త నిధులు ఇవ్వడానికి, రోడ్లకు డబ్బులు మంజూరు చేయడానికి, కొత్త పనులు మంజూరు చేయడానికి కొద్దిగా సమయాభావం అయింది. జూలై మొదటి వారంలో మళ్ళీ అందరూ అన్ని మండలాలకు కూడా గ్రామీణ ప్రాంతంలో వస్తా అంటే మా ఇస్మాయిల్ వచ్చేసి ఎవరినో బెదిరించినాడంటే ఇంకొక లీడర్ వచ్చి కంప్లైంట్ చెప్తాడు. 2 వార్డులు అయితే కొట్లాడుకోవద్దండి కూడా నేను చెప్తాను. రాజకీయాల్లో ఇందాకేదో చెప్తాన్నాడు సోదరుడు ఎవరు అడుగుతా అంటే, రాజకీయాల్లో ఇది కూడా ఒక భాగం. నిరంతరం ఏదో ఒకటి డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ ఆ డిస్టర్బెన్స్ని హ్యాండిల్ చేయగలిగినోడే లీడర్ అవుతాడు. మనం పడిండే సంక్షోభాలు అన్నీ ఇన్ని కాదు, వాటన్నిటి నుంచి పైకి లేచినాం, వాటన్నిటి నుంచి నేర్చుకున్నాం. దీనిలో ఎట్లా హ్యాండిల్ చేయాలనేది అది లేకపోతే నిద్ర పట్టలేని పరిస్థితికి మనం వచ్చినాం. ఇప్పుడు ఎవడోడు గీక్కపోతే దీన్ని ఎట్లా తిప్పి కొట్టేదనే ఆలోచన లేకపోతే నిద్ర రాదు మనకి. అంటే నాయకులందరూ కూడా గ్రహించుకోవాల్సింది, రాజకీయాలు ఎప్పుడు పూలపాన్పు కాదు. నాయకత్వం అంటే లగ్జరీ కాదు. కొద్దిమంది రాజకీయ ముసుగేసుకోనో రాజకీయ పార్టీల ముసుగేసుకొని బ్రోకర్లుగా బతికే వాళ్ళకు మాత్రం లగ్జరీ అనేది. వాళ్ళ గురించి మనం ఆలోచన చేసే పప్పులో కాలేసినటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ ఆలోచన విధానం నుంచి పక్కకు రమ్మని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నారు. ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఉదయం ఒక ఇంటర్వ్యూ చూస్తున్నా, అమెరికా అధ్యక్షుడు భారతదేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక అమెరికా ప్రెసిడెంటు భారతదేశ ప్రధాని పొగడ్డం అనేది నేను మొట్టమొదటిసారి విన్నా. మామూలుగా క్యాజువల్గా పొగడ్డం వేరే, క్వాలిటేటివ్గా పొగడ్డం వేరే, క్వాలిటేటివ్గా డిఫరెన్షియేట్ చేయడం వేరే. అంటే ఈ మనిషిలో ఈ గుణాలు ఉన్నాయని చెప్పేసి విశ్లేషించడం వేరే. అంత అద్భుతమైనటువంటి నాయకత్వము భారతదేశ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అనేది
ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి పుట్టినప్పటి నుంచి కూడా ఒక నాయకుడి చుట్టూనే ఉమ్మడి రాష్ట్రాల రాజకీయాలు చుట్టూ తిరుగుతున్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మన ముందుండేది. అన్న కాడి పడేసిన తమ్ముడు భుజానికి ఎత్తుకొని మళ్ళీ ఆ పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనమందరూ ఆస్వాదించేటువంటి టైం ఇది, ఇన్స్పైరింగ్ టైం ఇది కూటమి పార్టీ నాయకులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల కాలంలో మామూలుగా అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు పనులు చేస్తూ ఉంటే అప్పట్లో అధికార పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి మొగుడు పెళ్ళాలు మద్యం వ్యాపారం చేసుకున్నారు. ఐవార్లని బ్రాందీ షాపుల దగ్గర పెట్టినారు, బాత్రూములు కడిగించినారు. మొన్న చెప్తున్నాడు ఒక ఐవారు, మాకు కొంచెం పని ఎక్కువైతుంది, కొంచెము అయ్యారు గీయారు డబ్బులు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అని మళ్ళీ అంటున్నాడు. క్యా దియా తో భీ నై దియా తో భీ ఓ సాలాతో ఆరానే పోయి మై వీల్నామా లిక్కే జాతోని వీల్నామాల్లో రాసిపోతాడంట. జగన్మోహన్ రెడ్డికి మాత్రం రే మీరు ఓట్లు వేద్దురా అని వాళ్ళ బిడ్డలకు చెప్పిపోతాడంట. ఆ రకమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గురించి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు ఉంది. ఒక్కసారి ఆ చీకటి రోజుల్ని గుర్తు తెచ్చుకుంటే ఉలిక్కిపడి మళ్ళీ తడుముకొని అతనికి వ్యతిరేకంగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు మనం అందరం కూడా ప్రజల దగ్గరికి పోతే చాలు. ఇవాళ రేపు మన నియోజకవర్గంలో ఇంకా ఏదైనా అభివృద్ధి గురించి రాష్ట్రంలో మాట్లాడదామంటే చాలా మీటింగ్లో మీరు మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే సమయాభావం అయింది. మా చెంచయ్య నాయుడు అన్న కూడా మళ్ళీ కాళహస్తికి పోయేసి మీటింగ్ పోవాలంటున్నాడు. ఇందాక తలుపులతో మొదలు పెడితే తలుపుల మండలంలో నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మనదే. తలుపుల మండలానికి కనెక్టివిటీ చేసినటువంటి ఘనత మనదే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇబ్బంది ఉంటే కూడా యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళని నచ్చజెప్పుకొని పని చేసుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూడా ఈ కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మీరు ఒకసారి ఆలోచన చేస్తే గత ప్రభుత్వ హయాంలో గంపెడు మన్నే లేదు గ్రామీణ ప్రాంత రోడ్లకి. ఒక్కొక్క మండలంలో 5 కోట్లు 6 కోట్లు దాదాపు 23 కోట్ల రూపాయలు మొదటి 6 నెలల్లోనే మండలాల్లో గ్రామీణ రోడ్ల కోసము ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మధ్యలో గ్యాప్ వచ్చి ఉండొచ్చు కొంచెం. ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే గతంలో ఉపాధి హామీ పథకం అనేది ఉండేది, జాతీయ ఉపాధి హామీ పథకం. ఆ ఉపాధి హామీ పథకాన్ని విబిజీ రామ్జీ పథకం కింద పేరు మార్చి గైడ్లైన్స్ మార్చినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కొత్త నిధులు ఇవ్వడానికి, రోడ్లకు డబ్బులు మంజూరు చేయడానికి, కొత్త పనులు మంజూరు చేయడానికి కొద్దిగా సమయాభావం అయింది. జూలై మొదటి వారంలో మళ్ళీ అందరూ అన్ని మండలాలకు కూడా గ్రామీణ ప్రాంతానికి రోడ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం జరగబోతోందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవతో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాయలసీమ ప్రాంతానికి హార్టికల్చర్ హబ్ కింద 30,000 కోట్ల రూపాయలు డబ్బులు మంజూరు చేస్తున్నటువంటి పరిస్థితులు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల దిశ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్ల దిశ మార్చబోతోందనేది వాస్తవం అని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మొన్న జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో కూడా కార్యకర్తలకు చెప్పిన హార్టికల్చర్ హబ్ కింద భవిష్యత్తు వచ్చే పనులు మీరు చేసుకోమని. వెనక బెంచ్ బ్యాక్ బెంచ్లో ఒక కామెంట్ చేస్తా అన్నారు, మళ్ళా తార్ రోడ్లు వస్తాయి, కాంట్రాక్టర్లు వస్తారు, మాకేం వస్తుందా అని. ఏ రోడ్లు వచ్చినా మీకు రావాల్సింది మీకు వస్తుంది అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఎప్పుడు కూడా రాజకీయం అనేది ఒక నిరంతర ప్రక్రియ. అధికారం అనేది 10 మందికి మనము మంచి చేసేటికి వాడడానికి ఉపయోగపడేటువంటి పరికరం ఇది. అంతేగాని మనం బతకలేక డబ్బు సంపాదించుకోవడానికి వచ్చేటువంటి కార్యక్రమం కాదు. పని చేసే క్రమంలో అప్పుడప్పుడు డబ్బులు వస్తూ ఉంటాయి, అవి ఖర్చు అవుతూ ఉంటాయి. మామూలుగా ఇది ఎండమావిట అయిపోయేది. జోబులు నింపుకుందామనేవాడు సమాజం దృష్టిలో దోషిగా నిలబడిపోతాడు. అంతో ఇంతో డబ్బులు వచ్చిండేది మళ్ళీ సమాజానికి కష్టపడి ఖర్చు పెట్టేవాడు ఎప్పుడు నాయకుడుగానే మిగిలిపోతాడు. అతని జేబులు ఏమి డబ్బులు ఉండవు. అందుకని ఎండమావులు అంటాడు. ఇది కనపడతా అంటే వచ్చినట్టు ఉంటుంది, వచ్చేది ఏమి ఉండదు. మనం అందరూ 10 మంది కోసం బతకాల్సిన వాళ్ళమే. కాబట్టి వాస్తవాలకి రాండి, కైపు ఎక్కించుకోవద్దండి. వాడు ఉన్నో చూపిస్తారు. మామూలుగా సినిమా ఫీల్డ్ గురించి చెప్తాం. మీకు
ఎంతసేపు సినిమా ప్రొడ్యూస్ చేసేవాడంతా రామానాయుడిని దిల్ రాజుని చూపిస్తారు. వాళ్ళు సినిమా తీసినారు, కోట్లు సంపాదించేసినారు, వేల కోట్లు సంపాదించేసినారు, మేమెందుకు సంపాదించలేదు. ఎంతమంది రామానాయుళ్ళు ఉండారా ప్రొడ్యూసర్లు, ఎంతమంది దిల్ రాజాలు ఉండరా? ఒకరు ఇద్దరు. మిగతా సినిమా ప్రొడ్యూసర్లు అంతా ఏమైనారా? పరిగెత్తా అంటారు, ఆడనీళ్ళు ఉండయి రోడ్డు వెంబడితే ఇట్లా మెరుస్తా అంటే ఆ నీళ్ళని చూస్తూ పరిగెత్తేదే. కానీ రాజకీయాలు కూడా అంతే. వాణ్ణి వాడు అమ్ముకునేవాడో, మనందరినీ నమ్మించి మోసం చేసి అమ్మేసేవాడో, నిరంతరం వాడి ఆత్మ నమ్ముకొని బతికేవాడో, వాణ్ణి వాడు మోసం చేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మోసం చేసి, ప్రజలను మోసం చేసి, నాదేదో ఉంది నాకేందో ఉందని చెప్పి బడాయి కొట్టుకునే బ్రోకర్ నాయల్లో బాగుంటారేమో తప్పితే నికార్సైనటువంటి కార్యకర్తలు, నికార్సైనటువంటి నాయకులు ఎప్పుడు కూడా ఆర్థికంగా బలంగా ఎదగలనే ఆలోచన నుంచి బయటికి రమ్మని చెప్పేసి మీకు ఈ సందర్భంగా కోరుతా ఉండా. కొద్దిమంది నిరుత్సాహపడుతుంటారు, అంటే ఏమీ లేదా మాకని. ఏమీ ఉండదు, వచ్చే డబ్బులు మళ్ళీ ఖర్చు అవుతానే ఉంటాయి మనకి. మీరు గమనిస్తున్నారో లేదో, వాస్తవం కదా. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇదే మన జీవితం. ఈ జీవితంలో బతుకుతాము, ఇట్లే ఉంటుందంటేనే మనకి సంతోషాన్ని ఇస్తుంది. కానీ దురాశ పెట్టుకున్నా ప్రపంచంలో అత్యంత నిరుత్సాహవంతుడు, అత్యంత దరిద్రుడు ఎవడంటే బాగా డబ్బు ఉండి పిసినాడతనం ఉండేవాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కడుపు నిండినా కండ్లు నిన్ననోడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన చూసి నేర్చుకోండి ఎంత దరిద్రుడని. ఆయన ఇద్దరు కూతుళ్ళు ముఖ్యమంత్రికి చేసినాడు. ప్రజలు 151 సీట్లు ఇచ్చినారు. కానీ మళ్ళీ పెండ్లాం మొగుడు సారా వ్యాపారం చేసినారు. ఇది దరిద్రమా కాదా? మీరు చెప్పండి, నిజాయితీ చెప్పండి, దరిద్రమా కాదా ఇది? మీకే అంత డబ్బులు ఉంటే సారా వ్యాపారం చేస్తారేమే? మరి మీరు గొప్పోళ్ళ, ఆయన గొప్పోడా? ఈ రోజున సోదరుడు వంశీ చెప్తా ఉన్నాడు, కదిరి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి గురించి చెప్దాం. ఆలోచించే విధానం ఏ నాయకుడు ఏ ఎమ్మెల్యేకి లేనటువంటి పరిస్థితుల్లో ఆలోచిస్తున్నాం. ఎందుకంటే 5 ఎలక్షన్లు చేసి నిలబడిన ఏకైక నాయకుడు నేనే. ఇంతగా ప్రజల ప్రేమ దూరుకున్న నాయకుడిని నేనే. ఈ ప్రాంతంలో ప్రతి జీవితం గురించి, ప్రతి మనిషి కుటుంబం గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని కూడా నేనే. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిని నేనే. కాబట్టే ఈ ఊరికి ఏం చేస్తే మంచి జరుగుతుందో ఒక స్పష్టతతో ముందుకు పోతున్నా. ఎవరి కోసమో కాదు, అది మీ అందరి కోసం, వాళ్ళందరి కోసం, నమ్మిండే ప్రజల కోసం, నన్ను నమ్మి నడిపించినటువంటి కార్యకర్తల కోసం, నాయకుల కోసం పనిచేస్తా అని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నరసింహస్వామి గుడిలో అవినీతి జరిగిందంటారు. మీరు ఎవరన్నా నమ్ముతారా? నరసింహస్వామి గుడిలో రోజు ప్రసాదం తెప్పించుకొని తింటా, అది రోజు చేస్తా. ఊర్లో ఉన్న ప్రతిరోజు కూడా నరసింహస్వామి ప్రసాదం అయితే తింటా. అంతకు మించి నరసింహస్వామితో ఆశించేది ఏది ఉండదు. రెండోది కోనేరు. అసలు ఈ కోనేరు గురించి ఎందుకు చర్చ వస్తుందో నాకు అర్థం కావడంలే. గతంలోనే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వామి గుడిలో డబ్బులు ఖర్చు పెట్టి, ఆ డబ్బులు మనం సంపాదించి ఇచ్చిందే స్వామికి, మనమందరం కష్టపడిండేదే. 80 లక్షల ఆదాయం ఉండే నరసింహస్వామి ఆదాయాన్ని ఈరోజు 20 కోట్లకు తీసుకుపోయినా, ఆ రోజుల్లో 11 కోట్ల చిల్లరకి తీసుకుపోయినా ఆ కష్టము, ఆ బాధ్యత మనం తీసుకున్నదే అని కూడా మీకు ఈ సందర్భంగా గర్వంగా చెప్తున్నా. వచ్చే రోజుల్లో 50 కోట్లకు తీసుకుపోయినా మనమే తీసుకుపోతామని చెప్పేసి కూడా ఘంటాపదంగా చెప్తున్నా. ఆ డబ్బులు మొన్నటి రోజున కూడా నన్ను గిరి ప్రదక్షిణకి రోడ్డు వేయాలనే ఆలోచనతో అడిగితే, నరసింహస్వామి డబ్బులు ₹1 కూడా నేను చేసే పనులకు వాడను, అది ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి పనిచేస్తామని చెప్పినటువంటి ఘనత మందే. ఆ స్వామి డబ్బులు తీసుకొని కోనేరు కడతా ఉంటే ఆ రోజే ప్రశ్నించినాం, కాదయా ప్రభుత్వంలో ప్రజాప్రతినిధి ఉండావు, పోయేసి మీ ప్రభుత్వం దగ్గర ₹2 డబ్బులు తెచ్చి చేయవా, స్వామి డబ్బులు ఎందుకు ఖర్చు పెడతావు, మన స్వామి డబ్బులు స్వామి గుడికి ఉండి అని చెప్పినాం. తదుపరి మళ్ళీ వాళ్ళు చేస్తున్నటువంటి పని మనకు నచ్చక ఏ రోజు కూడా స్వామిని రాజకీయానికి వాడుకోకూడదని అక్కడికి కూడా పోయి మనం ఎప్పుడు కూడా తప్పుడు మాటలు మాట్లాడలే. ఈ రోజున కూడా సమాధానం చెప్పకుండా ఎక్కడ కూడా ప్రశ్నించినా కానీ ఓర్చుకుంటా అనేది. ఎందుకంటే మనందరి తలమానికం అది, కులం లేదు. సాయిబులకు నరసింహస్వామే, క్రిస్టియన్స్కు నరసింహస్వామే. కదిర్లో ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఓసీలకు అందరికి కూడా నరసింహస్వామే తలమానికంగా ఉన్నాడు.
మన ఊరి తలమానికాన్ని మనం రాజకీయం చేసుకుంటే మనకంటే దౌర్భాగ్యుడు ఎవడన్నా ఉంటాడా? ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో నరసింహస్వామి గుడిలోకి నీళ్లు పోతా అంటే దాన్ని ఏ రకంగా చేయాలని చెప్పేసి మేము ఆలోచన చేస్తే మొన్నటి రోజున మున్సిపల్ కమిషనర్ లేనటువంటి పరిస్థితుల్లో 4 రోజులు ఆలస్యమైంది. కానీ ప్రణాళిక ఏమీ వెనక్కిపోలేదు, ప్రణాళికలో జాప్యం జరగదు, కొత్త కమిషనర్ వచ్చినాడు, తొందరలోనే పూర్తి అయిపోతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాడు. సోదరుడు వంశీ పెళ్లి చేసుకొని హనీమూన్ పోయి వచ్చినాడు. బహుశా ఇక్కడ లైన్ అండ్ లెంగ్త్ మ్యాచ్ కావడంలే, డే టు డే అఫేర్ గ్యాప్ వచ్చింది. తటపటాయిస్తూ తిరువీధులకి ఇంకా మాకు 3 సంవత్సరాల టైం ఉంది, 3 సంవత్సరాల్లో చేస్తా అన్నాడు. నాకు 3 సంవత్సరాల టైం లేదు, 2026 డిసెంబర్ అనేది నేను పెట్టుకునేటువంటి గడువు. 2026 డిసెంబర్ లోపలే 100% చేసి చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గిరి ప్రదక్షిణకు కూడా మనం రోడ్డుని మననే ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, కమిషనర్ గారిని పంపించేసి సర్వే కూడా చేయమన్నాం. రేపటి రోజున సర్వే చేసేసి రోడ్డు ఇస్తున్నారు. మొదటి విడతగా ఫార్మేషన్ చేసి కంపలు గుండ్లు లేకుండా క్లీన్ చేసి ఇస్తాం. వచ్చే 6 నెలల్లో ఆల్రెడీ ఒక డిపిఆర్ కన్సల్టెంట్కి ఇచ్చినాం. తిరువీధులది కావచ్చు, అంతే స్థాయిలో గిరి ప్రదక్షిణది కావచ్చు. 60 అడుగుల రోడ్డు మనము తిరువీధుల్లో ఆలోచన చేస్తే ఇబ్బందులు పడతారేమనే ఆలోచనతో మొన్ననే మొదటిగా టెంపుల్ ముందర ఉన్నటువంటి రోడ్డు వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్యవైశ్య కుటుంబాలను పిలిపించి మాట్లాడడం జరిగింది. విఘ్నతతో వాళ్ళకే వదిలేసినాం. మీరు ఒకసారి మాట్లాడుకోండి, ఎంత వెడల్పుతో మనం చేస్తే మంచి జరుగుతుంది, మీకు ఇబ్బంది లేకుండా మిమ్మల్ని ఎవరిని నొప్పించి చేయాలనే ఆలోచన మాకు లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమం ఆల్రెడీ మనం చెప్పిండే కార్యక్రమం ఉంది. ఆయన కలెక్టర్ గారికి కూడా తెలియజెప్పడం జరిగింది. కొద్దిమందికి ఉబలాటం ఎక్కువైంది, అక్కడ అవినీతి జరిగిపోయింది, ఇక్కడ కే ట్యాక్స్ ఉందని చెప్పేసి. వాళ్ళందరికీ కూడా మీ అందరూ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని విచారణ నేనే కోరినా. దానికి కూడా వారం రూపంలో ఫుల్ స్టాప్ పెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతే స్థాయిలో ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు, వారి ముందే చెప్తున్నా. వాళ్ళని అడ్డం పెట్టుకొని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక గ్లాస్ నీళ్లు తాగినా కూడా నేను రాజకీయాలకు పనికిరానటువంటి వ్యక్తిని అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నాను. ప్రశ్నించిన వాళ్ళకు కూడా సమాధానం చెప్తా ఉన్నాను. కామెడీ పీస్లు ఇవి, ఉత్త డబ్బాలు. వీళ్ళు ఏదో మాట్లాడుతూ అంటారు కానీ మీ క్లారిటీ కోసం చెప్తున్నాయి ఇవి, వాళ్ళకు కాదు, ప్రజలకు చెప్తున్నాం. అంతేకాకుండా ఈ రోజున గిరి ప్రదక్షిణ ఇదే కాదు, తిమ్మమ్మ మర్రిమానికి ఉత్సవాలు చేయడానికి ఆగిపోలే మనం. ముఖ్యమంత్రి గారి దగ్గర 1-to-1 ప్రోగ్రాంలో అడిగితే డబల్ రోడ్డు కావాలంటే 3 కోట్ల చిల్లర రూపాయలు డబ్బులు మంజూరు చేస్తున్నామని చెప్పేసి ప్రధాన కార్యదర్శి గారికి చెప్పడం జరిగింది. ఇంకా ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా అక్కడికి మంజూరు చేస్తామని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగింది. ఏదైతే పెద్దల్లంపల్లి దగ్గర ఉన్నటువంటి టూరిజం సర్క్యూట్ కోసము ప్రతిపాదనలు ఉన్నటువంటి 6 కోట్ల చిల్లర్ని కూడా తిమ్మం మరిమాను కటారిపల్లికే కేటాయించాలన్నటువంటి పరిస్థితులు మీకు అందరికీ కూడా సుస్పష్టం చేస్తా ఉన్నా. మామూలుగా రొటీన్లో జరిగేటి మీరు చేస్తూ ఉన్నారంటారు. పక్కనే ఉంది మైనారిటీల కోసం కట్టినటువంటి పాలిటెక్నిక్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు. ఇది రొటీన్లోనే గతంలో మా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 18 కోట్ల రూపాయల డబ్బులు వస్తే డబ్బులు తక్కువ ఉన్నాయని పనులు పెండింగ్ పెట్టుకుంటే కాంట్రాక్టర్కి బిల్లులు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే దానికి డబ్బులు ఇచ్చి పనులు పూర్తి చేసినటువంటి ఘనత మా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది, కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది రొటీన్లో రాలా, ఎమ్మెల్యే చొరవ చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర కొట్లాడితే వచ్చిండేది. ఇది ఊరికే రాలా. ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే దాని గురించి ఆలోచన చేస్తే దాని గురించి ఒక డెలిగేషన్ తీసుకొని కౌన్సిలర్ని పిలిచబోతే వచ్చిండేది ఇది. మీరు ఎప్పుడైనా మీ మొఖాలకి 5 సంవత్సరాల కాలంలో దాని పక్కకు పోయి వచ్చినారేమే, కమిషన్లు కొట్టేసి ఇంట్లో పండుకున్నారు. మా వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. ఆర్ఓబి, ఇక్కడ ఒక ఆర్ఓబి కుటాగుల దగ్గర, ఈ 2 ఆర్ఓబిలు పూర్తిగానటువంటి పరిస్థితుల్లో చొరవ తీసుకొని అక్కడ భూస్వాములకి నా వంతుగా కూడా 4 రూపాయల డబ్బులు కల్పిస్తేనే ఆర్ఓబిలో ఆ ల్యాండ్ లార్డు భూమి అందించినటువంటి పరిస్థితి, అది వాడుకలకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కుటాగుల దగ్గర ఉండే ఆర్ఓబికి
అంతే స్థాయిలో బైపాస్ కూడా ఇక్కడ ఈ ఎండ్లో ఉన్నటువంటి పీవీఆర్ ముందు ఉన్నటువంటి పరిస్థితుల్ని అక్కడ వాహనాల రాకపోకలకు సౌకర్యం కల్పించిండేది మనం అధికారంలోకి వచ్చినాక కలెక్టర్ గారితో మాట్లాడి చొరవ చూపితేనే ఆ కార్యక్రమం వాస్తవ రూపం దాల్చింది. ఈ రోజున వాళ్ళకు ఊపిరాటంలా ఇంకోవైపు ఉండేటువంటి బైపాస్ కూడా పూర్తయినటువంటి పరిస్థితుల్లో కోర్టులో ఒక లిటిగేషన్ వేసేసి దాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ దాంతో ఆడుతున్నారు. కానీ ప్రజలకు మంచి చేసేటువంటి ఆలోచన వీళ్ళకి ఎక్కడ లేదు. అది కూడా పూర్తి అవుతుంది, ఎక్కడ అడ్డుకోలేరు. తాత్కాలికమే కానీ 100% పూర్తి అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రాష్ట్రంలో యువగలం రథసారథి నారా లోకేష్ గారు ఆ రోజున యువకుల కష్టాలు చూసి, నిరుద్యోగుల కష్టాలు చూసి టీచర్లకు మెగా డిఎస్సీ అనౌన్స్ చేసి 16,000 చిల్లర ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇస్తే 200 పైచీలకు కేసులేసి ఆ ప్రక్రియను అడ్డుకునేటువంటి కార్యక్రమం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగానే అక్కడి నుంచి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకుల వరకు అందరూ కూడా అడ్డగోలు వ్యవహారాలు, అడ్డుకుల వ్యవహారాలే కానీ ప్రగతికి దోహదపడేటువంటి ఆలోచన విధానం వీళ్ళలో లేదనేది వాస్తవమే మీకు అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నాను. డిఎస్సిలో ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ లంచాలు మరిగినారు, అవినీతి జరిగిందని చెప్పేసి గగ్గోలు పెట్టేటువంటి జగన్మోహన్ రెడ్డికి మామూలుగా ఆయనకు కావచ్చు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కావచ్చు, అవినీతి లేకుండా ఏ పని చేసినా తల 1000 ఒక్కలైతే అనే ఒక శాపం ఉంది. అందుకని ఆయన అట్లే ఆలోచన చేస్తుంటాడు, అందరూ కూడా అదే రంగా చేస్తుంటారండి. నా దగ్గరికి ఇప్పుడు 4-5 మంది పిల్లలు వచ్చినారు. మెగా డిఎస్సిలో ఒక మాట చెప్పని స్పష్టంగా చెప్పినా నేను, ఏ ఎమ్మెల్యేకి కానీ, ఏ మంత్రికి కానీ, ఏ ఐఏఎస్ ఆఫీసర్కి కానీ దీంట్లో ప్రమేయం ఉండదు. ఖచ్చితంగా మెజారిటీ ఏదైతే వాళ్ళ మెరిట్ ఉందో మెరిట్ మీదే ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో రిజర్వేషన్స్కి అనుకూలంగానే పనులు జరుగుతాయి, మిమ్మల్ని ఎంపిక జరుగుతుందని చెప్పి నా ఈ జీవితంలో పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత వేల సంఖ్యలో నిరుద్యోగ కుటుంబాలు ఒక్కచోట సమావేశమై అసలు ఆ సంతోషాన్ని చూస్తే ప్రపంచంలో అంతటి సంతోషాన్ని ఒక వేదిక మీద చూసినటువంటి మొట్టమొదటి ఘటన ఆ డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సమేతంగా పిలిపించి ప్రభుత్వం భోజనం పెట్టి మరీ నియామక పత్రాలు ఇచ్చినటువంటి ఘనత మా ఈ కూటమి ప్రభుత్వానికి నారా లోకేష్ గారికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానిస్టేబుల్ల నియామకం మీరు ఎప్పుడైనా ఒకటి చేసినారా? చేయలా. అంతేకాకుండా రిటైర్డ్ అయ్యేటువంటి పెన్షనర్ల డబ్బులు మీరు పెండింగ్ పెట్టుకుంటే మా సారు చంద్రబాబు నాయుడు గారు మొన్న డబ్బులు ఇచ్చిండేది వాస్తవమా కదా? పెన్షనర్ల దగ్గరికి పోయి లేదు, ఎన్జిఓ దగ్గరికి పోయి అడగమంటాడు. ఇన్ని రకాలుగా అన్ని వర్గాల్ని సంతృప్తిపరుస్తూనే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా నడిపిస్తూ ఎక్కడ కూడా ఆటుపోట్లకు లోటు కాకుండా, అభివృద్ధి కుంటుపడకుండా, సంక్షేమం కుంటుపడకుండా ముందుకు నడిపిస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. పిల్లలు మా జగన్ మామయ్య బైబిల్ మీద ఒట్టేసినాడు, ఖురాన్ మాదే, మళ్ళీ భగవద్గీత మాదే, భారతమ్మక్క జగన్ మామయ్య ఇద్దరు కూడా పులివెందుల్లో ప్రచారానికి పోయి మీకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను, మొగుడు పెండ్లాలు, భూగదంపుడు ఉపన్యాసాలు, అబద్ధాలు చెప్పినటువంటి పరిస్థితులు మీకు తెలుసా అని చెప్పి అడుగుతాను. దేని సాక్షిగా చెప్పినాడు ఆయన? భగవద్గీత సాక్షిగా, బైబిల్ సాక్షిగా, ఖురాన్ సాక్షిగా చెప్పినటువంటి మాట ఇచ్చినాడా? తల్లికి వందనం దీని మీద ఆయన అమ్మఒడి పేరు మీద ఇవ్వలా. తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు వేస్తామంటే దానికి గోల పెడతాన్నాడు ఈ రోజు వరకు కూడా అనేది వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు. భగవద్గీత మీద, ఖురాన్ మీద, బైబిల్ మీద ప్రమాణం చేసి మాకు మేనిఫెస్టో అంటే ఆ 3 గ్రంథాలని చెప్పేసి పదే మాటలు వల్లే వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కల్లార్పకుండా అబద్ధాలు చెప్పగలిగినటువంటి నేర్పరితనం, మాటలు చెప్పేసి అవసరాల కోసం ప్రజల్ని మోసం చేసేటువంటి విధానం బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి కూడా సొంతం కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డికే సొంతం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజున మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి మనకు ఒక క్రెడిబిలిటీ వచ్చింది కదిరికి. అదేమంటే గొడ్డలంటానే కదిరి గుర్తుకొస్తుంది అందరికీ. వాస్తవమా కాదా?
వాస్తవమా కాదా? గొడ్డలి పార్టీ అంటే ఎవరు గుర్తుకొస్తారు? మరి మనం ఏం మంచి చేసినామో ఏం చెడ్డ చేసినామో పక్కలో ఉండి ముడావుడికి ఈ పనులు చేసి పెట్టినాడు మనకి. ఏం పాపం చేసినామే మనం కదిరోళ్ళము? గొడ్డలంటే కదిరిపక చూస్తున్నారు అంతా. ఆ రోజే చెప్పిన, 6 నెలల కిందటే చెప్పిన, కదిరి గొడ్డలు నిన్ను వదలదు. ఈ కదిరి గొడ్డలి నువ్వు బతికున్న రోజులు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, నిన్ను నీ పార్టీని. అదే వాస్తవమైంది. ఈరోజు నీ రాష్ట్రంలో కూలోని దగ్గరికి పోయేసి, చదువురానం దగ్గరికి పోయేసి గొడ్డల పార్టీ అంటే ఏదంటే జగన్ రెడ్డి పార్టీ అంటారు. వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? అంటే మనం ఆ రోజు చెప్పిండే మాట ఈరోజు వాస్తవం అవుతుంది. మళ్ళీ చెప్తాన్నా, జగన్ రెడ్డి కానీ జగన్ రెడ్డి పార్టీ వాళ్ళు కానీ భ్రమల్లో బతుకుతున్నారు, బెదిరించి బతకల్లని చూస్తూ ఉన్నారు. అబద్ధాలు ప్రచారం చేయడంలో అందవేసిన చెయ్యి, ఆరితేరినటువంటి తెలివితేటలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ అబద్ధాలు చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టినారు. కానీ ప్రజలు విఘ్నులు మళ్ళీ ఉలికి పడతా ఉన్నారు. మన కొడుకు మళ్ళీ మొదలుపెట్టాడు రైడని. ఇతను నమ్మే పరిస్థితి లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు విచక్షణ అనేది అద్భుతంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందం ఏమంటే ప్రజలు అన్నీ ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకుంటారు. నన్ను ఓడించినా, నన్ను గెలిపించినా, కూటమి పార్టీని గెలిపించినా, తెలుగుదేశాన్ని ఓడించినా, జగన్మోహన్ రెడ్డిని 151 సీట్ల నుంచి 11 సీట్లకి తొక్కేసినా అది ప్రజల నిర్ణయం. కాబట్టే ప్రజాస్వామ్యంలో ఉండే అందమే అది. మనం చేసే తప్పిదాలు మనల్ని కిందికి వేస్తాయి, మనం చేసే మంచి మనల్ని పైన కూర్చోబెడతాయని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజెప్తా ఉన్నాను. ఉర్దూ భాష మీటింగ్లో చెప్పిన మా భాషలకి ముస్లిమ్స్లో మనం ఈ 2 సంవత్సరాల్లో పెరిగినామయ్యా, బాగా మైలేజ్ వచ్చిందంటే సही क्या, चुप के झूठ बोल रहे, चुप के बोल ले रहे, ఇవన్నీ చెప్పుకున్నారు వెనక. ఆ పక్క వాళ్ళేమో చూడా ఊరికే చెప్పుకుంటున్నారని. ఈ రాష్ట్రంలో ఒక 10 సర్వేలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి సర్వేతో సహా. అన్ని సర్వేల్లో కూడా కదిరి ఈ రోజున పర్ఫార్మెన్స్లో టాప్ ఉంటాడమంటే అది ఈ రోజున నేను చెప్పినటువంటి మాటల నిబద్ధత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ క్రెడిబిలిటీ ఎప్పుడు కూడా కదిరికి రాలా. ఎప్పుడన్నా పేరు ఆ ప్రాంతంలో వినపడిందా? కదిరిది గొడ్డలికి వినపడింది. పక్క ఊర్లకు పోతే లాడ్జ్లో రూమ్ ఇమనే దానికి వినపడింది. వాస్తవమా కాదా? మీ పండ్లు బాగుండవయా, మీ కళ్ళు బాగుండవయా, మీ ఎముకలు బాగుండవయా, మీ ఫ్లోరైడ్ ఉంటుందా అని చెప్పండి మాటలు వినపడి. వాస్తవమా కాదా? ఈ రోజున అటువంటి పరిస్థితులను అధిగమిస్తూ ఈ రాష్ట్రంలో మేము కూడా మగోళ్ళమే, మేము కూడా రాజకీయాలు చేయగలం, మేము కూడా అగ్రస్థానంలో ఉండగలం అని చెప్పేసి ఆలోచన విధానాన్ని కదిరి తీసుకుపోతున్నటువంటి మన పనితనము, మీ యొక్క చొరవ, కూటమి పార్టీ యొక్క నిబద్ధతే భవిష్యత్తులో మళ్ళీ మనల్ని అధికారంలో కూర్చోబెడుతుంది, మళ్ళీ మనల్ని గెలిపిస్తుంది. ప్రతి ఎన్నిక గెలిచి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మనం మాట్లాడే మాటలు మనం మాట్లాడడంలే, సమాజం మాట్లాడుతూ ఉంది, సర్వేలు మాట్లాడతాయి. మనం సర్వే చేసుకునే మన నాయకులు కూడా అడిగినాం మొన్న మున్సిపాలిటీలో నాయకుల్ని, మీరు ఎప్పుడైనా మీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో, ఒక 2000 మంది ఓటర్స్ ఉంటారు ఒక్కొక్క నాయకుడికి, మీ గురించి ప్రజలు ఏమనుకుంటారో ఎప్పుడన్నా సర్వే చేయించుకుంటారా అని. చేయించుకోరు మనోళ్ళు, భయం. అమ్మ ఏమేమి తిట్టింటాడో నా కొడుకు, ఏమేమి చెప్పింటాడో మన గురించి అని. రాజకీయాల్లో ఉండేవాడు సింహావలోకనం ఉండల్లా. మనము చేసిండే తప్పును కూడా మళ్ళీ గ్రహించుకొని సరిదిద్దుకునే గుణం ఉండల్లా, సవాళ్ళను అధిగమించేటువంటి తత్వం ఉండల్లా. అప్పుడే నాయకులుగా చలామణి కాగలుగుతాం, నాయకులుగా నిలబడగలుగుతాం అనేది వాస్తవం. ఇప్పటి నుంచైనా నేర్చుకోమని చెప్పేసి తెలియజెప్తాను. మామూలుగా కదిరిలో కల్చర్ నేర్పించేసినారు. రాజకీయాలంటే అబద్ధం చెప్పడం, పదవి వస్తానే అధికారం వస్తానే పక్కోడి ఆస్తి కొట్టేయాలనడం, ఇంకొక ఆస్తి ఖర్చు ఫెయిల్ బెదిరించుకోవాలనుకోవడం. లేదు కొద్దిమంది చేస్తున్నారు ఈ మధ్యలో కాలంలో లేని బడాయి, నేను వాడిని గెలిచినా ఈయన్ని గెలిచినా వాడిని చేసేస్తారు వీడిని చేసేస్తారు అంటే ఉత్తడబ్బాలు ఇవి. మనం కూడా స్ట్రాటజీగా అక్కడెక్కడో ఉండి ఏం మాట్లాడతావు, ఈడు వచ్చి ఉండరా అని చెప్పేసి తగిలించినాం వానికి. వాడు ఉత్తోడని రోజుకి వానంతా వాడి డబ్బా కొట్టేసుకుంటాడు. ఆ ఆలోచన విధానం అనేది తప్పు రాజకీయాల్లో.
రాజకీయాల్లో నిబద్ధత అవసరం. కూటమి పార్టీ అద్భుతమైనటువంటి సంక్షేమాన్ని అందిస్తూ ఉంది, అద్భుతమైనటువంటి అభివృద్ధిని అందిస్తూ ఉంది. వీటిని సక్రమంగా అమలు చేసే విధానంలో కొత్త పోగడలు టెక్నాలజీ వినియోగం వాడుకోగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వగలుగుతుంది. ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుంది, పేదరికం రూపుమాపడానికి తోడ్పడుతుంది. మనమందరం కూడా ఎప్పుడు కూడా ప్రతి ఎన్నిక గెలిచేటువంటి పరిస్థితులకు ఊతమందిస్తాయని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకే చెప్తున్నాను, వక్తలందరూ చెప్పినటువంటి మేరకు నేను కూడా చెప్తున్నా, సర్ కార్యక్రమం అనేది ప్రతి ఒక్క నాయకుడి కార్యక్రమం కింద, ప్రతి కార్యకర్త కార్యక్రమం కింద తీసుకోండి. ఈ రోజు నుంచి సర్ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా నిబద్ధతతో ఉండండి. అంతేకాకుండా 25వ తారీఖు నుంచి ఇందాక సోదరుడు చెంచన్నాయుడు గారు చెప్తూ రేపు నెల అన్నాడు. రేపు నెల కాదు సార్, ఆగస్టు 15 వరకు జరుగుతాయి 45 రోజుల పాటు ఇంటింటికి పోయే కార్యక్రమం. ఆ ఇంటింటికి పోయే కార్యక్రమంలో కూడా అందరూ కూడా భాగస్వాములు అయ్యాం. हमारा लीडर जो टिकट पूछ रहे उनको भी बोल रहा हूँ, గ్రామాల్లో నాయకులకు చెప్తాను, పదవులు కావాలా, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేటువంటి వాళ్ళు కూడా ఇప్పటి నుంచి కూడా మీరు కష్టపడాలా. ఈ 45 రోజులు కష్టపడాలా, సర్ కోసం కష్టపడాలా. అప్పుడే ఎన్నికల్లో గెలగలుగుతారు. కానీ మీ అందరు మైండ్లో ఉన్నట్టు ఎలక్షన్ రోజు పోయేసి కౌన్సిలర్కి 20 లక్షలు, సర్పంచ్కి ఒక 20, 30, 40 కోటో యాటి వరకు ఒకటి మనం పెట్టినంత ఇట్లా దాంతో ఎలక్షన్లు జరగవు. మన మంచితనంతో, మన పనితనంతో, మన ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధానంతో, ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని వాళ్ళకు పంచిపెట్టేటువంటి పరిస్థితులతోనో మనం ఎన్నికలు గెలవగలుగుతాం. కానీ మందు పంచో, కరోనా టైంలో కోడిపేటను మీరు పంచో మురిగాంక వాటే కోళ్ళు కూడా పంచినారు మా వాళ్ళు కరోనా టైంలో. అరటి పండ్లు, కాయగూరలు. మీరు నాయకులయ్యా, మీరు నాయకులు. మీరంతా స్విగ్గీ జొమాటోలో పనిచేసేవాళ్ళు కాదు. మీరు నాయకుల మాదిరిగానే ఉండాలా. కాబట్టి ఆలోచన విధానంలో ఒక స్పష్టత పెట్టుకోండి. ఇప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలకు మంచి చేయండి. ప్రజలకు మంచి చేసే కార్యక్రమంలో భాగంగా మన వంతుగా జీవితంలో వ్యక్తిగత క్రమశిక్షణ కూడా అలవాటు చేసుకోండి. ఆలోచన విధానంలో కూడా ఒక స్పష్టత పెట్టుకోండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోండి. ఆయన ఇంట్లో భార్యను తిట్టినా, కొడుకుని కొట్టేకపోయినా ఈ రోజున మళ్ళీ ముఖ్యమంత్రి అయినాడు, మళ్ళీ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఆయన ఏమి అద్భుతంగా ఎవరెస్ట్ శిఖరమేమి ఎక్కలేకపోయిండొచ్చు, కానీ ఈ రోజున ముఖ్యమంత్రిగానే మళ్ళీ ప్రజాసేవ కోసమే ఆయన రాత్రింబౌళ్ళు కష్టపడుతున్నాడు 76 ఏళ్ళ వయసులో కూడా అనేది వాస్తవమని మనం అందరం గ్రహించుకోవాలా, ఆదర్శంగా తీసుకోవాలని చెప్తాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఉంటారు, రకరకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు, అడ్డగోలు మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఈ రోజున కొత్త పోకడలు ఎప్పుడు వచ్చినాయంటే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఒక చావు నుంచి పుట్టిండేది, ఒక చావులో నుంచి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాలని ఒక నిరాశ నిస్పృహల నుంచి బాధలో నుంచి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. దీనికి సిద్ధాంతాలు ఏం లేవు, జెండా ఉంది, అజెండా లేదు. వీళ్ళకు మూలాలు ఏముండవు, మూల సిద్ధాంతాలు ఏముండవు. వీళ్ళకి కేవలము డబ్బుంది, అధికారం కావాలా. అబద్ధాలు చెప్పితే ప్రజలు మభ్యపెడితే అధికారం వస్తుంది, డబ్బులు పంచితే అధికారం వస్తుంది. ఆ ఫార్ములా కూడా అవుట్డేటెడ్ అయిపోయింది, ఇంకా నమ్మరు ప్రజలు. మీరు ఒకసారి తమిళనాడు ఎలక్షన్ చూసినా ఆ పరిస్థితులు ఒకసారి అవగాహన తెచ్చుకోండి. ప్రజలు మంచిని ఆశిస్తూ ఉన్నారు, నిబద్ధతతో పనిచేసేటువంటి నాయకత్వాన్ని ఆశిస్తూ ఉన్నారు. ప్రజలు మాకు అందుబాటులో ఉండల్లా, ఆర్భాటాలకు దూరంగా ఉండల్లా, అధికార దర్పానికి దూరంగా ఉండల్లా, అధికార దుర్వినియోగానికి పాల్పడనటువంటి నాయకత్వం కావాలనే ఆలోచనతో ఒక స్పష్టమైనటువంటి తీర్పిచ్చేటువంటి పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. వాటికి అనుగుణంగా మనం రాజకీయాలు చేయగలిగితేనే 10 కాలాల పాటు రాజకీయాల్లో సంతోషంగా గౌరవంగా బతకగలుగుతామేమో. ఒకవేళ డబ్బు లేకుండా బతకచ్చేమో, కానీ సంతోషంగా గౌరవంగా అధికారం మనతో పాటు ఉండాలంటే ఈ లక్షణాలన్నిటికీ అనుగుణంగా మనం రాజకీయాలు చేయాలని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజున మళ్ళీ వచ్చే రోజుల్లో పెన్షన్లు జూలైలో కొత్తగా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది. హౌసింగ్ మీద కూడా తొందరలో ఒక నిర్ణయం వెలువడుతుంది. గ్రామీణ ప్రాంతాలకు పోయినప్పుడు మనకు వస్తున్నటువంటి సమస్యలు ఇవే. కొత్తగా పెన్షన్లు అడుగుతూ ఉన్నారు, కొత్తగా ఇళ్ళు అడుగుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో రోడ్లు కొద్ది వరకు వేయగలిగినాం కాబట్టి మళ్ళీ చెప్తే నమ్ముతారు.
ఈ రెండు విషయాల్లో కొత్త పెన్షన్లు కొత్త ఇళ్ల విషయంలో మనల్ని ఇంతవరకు ప్రజలు నమ్మాలన్నటువంటి పరిస్థితి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా జూలై నెల నుంచి కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది. అదే రకంగా హౌసింగ్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా కలెక్టర్ గారు ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఆ తిరువీధుల వెడల్పు కార్యక్రమంలో భాగంగానే ఆయన కూడా రిక్వెస్ట్ చేసుకుని ఇక్కడికి తెచ్చుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో, ఒక పగడ్బందీ ప్రణాళికతో ముందుకు పోతున్నాం. మా ముందు 3 సంవత్సరాలు లేవు, మళ్ళీ చెప్తున్నా 26 డిసెంబరు ఒక డెడ్ లైన్ పెట్టుకునే పని చేస్తున్నాం. మేము చేస్తున్నటువంటి పనులకు కూడా ఒక తుది రూపకల్పన తీసుకొచ్చేటువంటి పరిస్థితిలోకి వచ్చినాం. దాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం 2026 డిసెంబర్ కల్లా మా ఆలోచనలన్నిటి కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయాలనే పట్టుదలనే ముందుకు పోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ గమనిస్తాను. ఎప్పుడు ఒక కాల్ ఇచ్చిన పార్టీకి 90% మంది ఇక్కడ నిరంతరము, దాదాపు నేను 25 ఏళ్ళ నుంచి ఉంటే మీరందరూ 25 ఏళ్ళ నుంచి ఉండేవాళ్ళు. ఆర్థికంగా ఎవరు పెద్దగా సంపాదించుకునేది కూడా లేదు. అయినప్పటికీ కూడా పార్టీ సిద్ధాంతాన్ని, పార్టీ నాయకత్వాన్ని గౌరవిస్తూ ఎప్పటికప్పుడు పార్టీ అంటే ప్రాణాలు ఇస్తూ ఉన్నారు. 10 మంది కోసం గౌరవంగా బతకాలనే ఆలోచనతో ఇక్కడికి వస్తూ ఉన్నాయి. మీరందరికీ ఒకటే చెప్తున్నా, సుదీర్ఘకాలం పాటు మనం అధికారంలో ఉంటే మంచి జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది, మన ప్రాంతానికి మంచి జరుగుతుంది. దాంతోపాటు మీకు కూడా మంచి జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంత పెద్ద యుద్ధము 25 సంవత్సరాలు చేసినాం. ఇప్పుడిప్పుడే మనం భూమి మీద నేలబెట్టి నిలబడగలుగుతున్నాం. వచ్చే రోజుల్లో కూర్చునే పరిస్థితులే పోతాం. కాబట్టి మీరు అందరూ కూడా ఒక ఆత్మస్థైర్యంతో, ఒక నిబద్ధతతో, పార్టీ మీద ఏ నమ్మకంతో 25 సంవత్సరాల పాటు ఎన్ని కష్టాలు వచ్చినా జెండాని కింద పడకుండా మోసున్నారు, అదే నిబద్ధతతో భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో పార్టీని కానీ, మనల్ని కానీ, మన నాయకత్వాన్ని కానీ నిర్దేశించే విధంగా ముందుకు పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కూటమి, జై నరేంద్ర మోడీ, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్.